హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో చపాతీని సాఫ్ట్గా పొరలు పొరలుగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. అలాగే ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన పెరుగుని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా గోధుమ పిండిలో పెరుగు వేయడం వల్ల మనం చేసే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. మీరు చపాతీ చేసేటప్పుడు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకవేళ పూరీ చేసేటట్టయితే పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చపాతీ పైన మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. గంట తర్వాత ఒకసారి చపాతీ పిండిని మళ్ళీ సాఫ్ట్గా 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకోవడం వల్ల చపాతీ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఈ చపాతీ పిండిని 2 నిమిషాలు ఒత్తిన తర్వాత దీన్ని 2 భాగాలుగా సపరేట్ చేసుకోండి. ఇలా తీసుకున్న 2 పార్ట్స్లో 1 పార్ట్ పైన మూత పెట్టి సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు తీసుకున్న ఈ పార్ట్ని చపాతీలా ఒత్తుకోండి. కొంచెం కొంచెం పొడిపిండి వేస్తూ దీన్ని పల్చగా చపాతీలా ఒత్తండి. ఇలా పల్చగా ఒత్తిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బ్రష్తో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా చపాతీ అంతటికి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీని ఒక వైపు నుంచి పొడిపిండి వేస్తూ రోల్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో చపాతీ అంతటిని పొడిపిండి వేస్తూ రోల్ చేసుకోండి. ఇలా పిండి వేస్తూ రోల్ చేయడం వల్ల చపాతీ అనేది పొరలు పొరలుగా వస్తాయి. ఇదే ప్రాసెస్లో ఎన్ని చపాతీలనైనా ఇలా పొరలు పొరలుగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసిన ఈ చపాతీని చేతి వేళ్ల ద్వారా ప్రెస్ చేస్తూ ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చే సైజులో ఈవెన్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక పాట్ని తీసుకోండి. దీనిపైన కూడా పొడిపిండిని జల్లుతూ ఇలా చపాతీలా పల్చగా ఒత్తుకోండి. మీరు చపాతీ ఒత్తేటప్పుడు మందంగా ఒత్తకూడదు, కొంచెం పల్చగానే ఒత్తుకోవాలి. దీని థిక్నెస్ అనేది ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చపాతీలను కూడా ఇలానే ఒత్తుకోండి. ఇలా వీటిని పల్చగా ఒత్తుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా చపాతీ ఒత్తిన తర్వాత ఇప్పుడు ఒక పెనం వేసుకోండి. పెనం కొంచెం హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చపాతీని ఇలా 2 వైపులా కాల్చుకోండి. ఇలా ఈ చపాతీ అనేది కొంచెం పొంగడం స్టార్ట్ అయ్యాక దీనిపైన కొంచెం ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా 2 వైపులా ఆయిల్ని స్ప్రెడ్ చేసి చపాతీని బాగా కాల్చుకోండి. ఇక్కడ మీరు లో ఫ్లేమ్లో చపాతీని కాలుస్తే చపాతీ అనేది కొంచెం గట్టిగా వస్తుంది. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చపాతీని కాల్చుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చపాతీలను కూడా ఇలానే కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ఫ్లిప్ చేస్తూ ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేస్తూ బాగా కాల్చుకోండి. ఇలా చేసుకున్న ఈ చపాతీలని ఎయిర్ కంటైనర్ డబ్బాలో గాని లేదా హాట్ బాక్స్లో గాని పెట్టుకోండి. మీరు ఎన్ని గంటల పాటు వదిలేసినా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సాఫ్ట్గా చపాతీలను ఎలా చేసుకోవాలో. ఈ చపాతీలు సాఫ్ట్గా ఉండడమే కాకుండా పొరలు పొరలుగా చాలా బాగుంటాయి. మన సాఫ్ట్ చపాతీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.